మీకు ఈత రాదు, అందువల్ల మీ జీవితం 100కు 100 పాళ్ళు వ్యర్థం అన్నాడు. రవిదాసు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ నదిలోకి దూకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు కండ్లకి మిరుముట్లు గొలిపేటటువంటి దివ్య కాంతి నదీ మధ్యంలో కనిపించింది. అదంతా కూడా శ్రీపాదుల వారి దివ్యమైనటువంటి మహిమ అని రవిదాసు అనుకున్నాడు. నీళ్లు పడవలోకి వస్తూ ఉన్నాయి. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటిలోని ఆ పడవలోని నీళ్లంతటినీ బయటకు పారబోస్తూ ఉన్నది. అదృశ్యమైన హస్తం. ఇద్దరు కూడా శ్రీపాదుల వారి దర్శనానికి వచ్చారు. ఆ విధంగా అంటే రక్షింపబడ్డాడు ఆ యొక్క పండితుడు కూడా. రవిదాసు ఇంతకు పూర్వం శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినా వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్నమైన వదనంతో మందహాసం చేశారు. రవిదాసుతో వచ్చిన పండితుడిని మాత్రం నిర్లక్ష్యంగా చూశారు. శాస్త్రచరిత్రను కోరుకున్నటువంటి ఆ పండితుడు నోట మాట రాక నిలబడిపోయాడు. శాస్త్రచర్చ చేయాలని వచ్చాడు ఆ పండితుడు. అటువంటి వాడు నోట మాట రాక నిలబడిపోయాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఓరి పండితుడా, పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయావు. మహాపండితుడివై ఉండి సద్వంశంలో జన్మించి ఆ పుణ్యాన్ని సంపార్జించుకోవడానికి బదులుగా పాపాన్ని మూటగొట్టుకుంటున్నావు అన్నాడు. నువ్వు మంచి వంశంలో పుట్టావు, పాండితీ ప్రకర్ష ఉంది, అయినా కూడా ఇంకా పుణ్యం సంపాదించుకోవడానికి బదులుగా పాపం మూటగట్టుకున్నావు. కట్టుకున్నటువంటి మహా ఇల్లాలని శోభ పెట్టావు. సుఖంగా కాపరం చేసుకుంటున్నటువంటి ఒకానొక రజకుడి యొక్క ఇల్లాలని ఆమె భర్త నుండి బలవంతంగా విడదీసి నీ ఉంపుడిగత్తిగా చేసుకున్నావు. ఆ రజకుడి భార్య విధిలేని పరిస్థితుల్లో నీకు ఉంపుడుగత్తిగా మారినందువల్ల నీకు శరీరాన్ని అప్పగించినా కూడా మనస్సులో మాత్రం నిన్ను నిరంతరము శపిస్తూనే ఉన్నది. నీ భార్య అయినటువంటి ఆ సద్బ్రాహ్మణి తన యొక్క సంసారం చట్టుబండలైనందుకు మానసికంగా చెప్పలేనటువంటి క్షోభ చెందుతూ ఉన్నది. అన్నిటినీ గమనిస్తున్నటువంటి నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించాను. ఈరోజు నీ జాతకం ప్రకారం నీకు మరణం లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతం మరొక 3 సంవత్సరాలు ఆయుష్ నేను ప్రసాదిస్తున్నాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి గతంలో దురాచార ప్రవర్తనాన్ని మార్చుకో. లేకపోయిందా నీ కర్మకు నిన్ను వదిలేస్తాను. నీవు పండితుడివే, సందేహం లేదు. నీ యొక్క విద్వత్తుకి సంభావన ఇవ్వమంటావా, లేకపోతే మరో 3 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వమంటావా? తక్షణమే జవాబు చెప్పు అన్నారు స్వామి. సర్వజ్ఞమూర్తి అయినటువంటి శ్రీపాదుల వారి యొక్క మాటలు విని ఆ తరువాత పండితుడు నోట మాట రాక మూగవాడి వల్ల నిలబడిపోయాడు. అతడి యొక్క హృదయంలో తన ఆయుష్ పెరగాలి అనే కోరిక ఉన్నది, కానీ నోట్లోంచి మాట పెగలటల. అప్పుడు శ్రీపాదుల వారే నీ హృదయంలో ఉన్నటువంటి కోరికను అనుసరించుకొని నీకు ఆయుర్దాయం పెంచుతున్నాను. నీవు ఉంపుడుగతిగా చేసుకున్నటువంటి ఆ రజకుడి భార్య వచ్చే జన్మలో నీకు భార్య కావలసి ఉంది, కానీ ఈ జన్మలోనే ఆమె నీదానిగా చేసుకున్నావు. ఏ జన్మలోని ధర్మాలు ఆ జన్మకే పరిమితాలు కావాలి, కానీ నీవు ఆ నియమాన్ని ఉల్లంఘించావు. వచ్చే జన్మలో ఆ రజక దంపతులు మహారాజ భోగాలు అనుభవిస్తారు. నీవు నపుంసకు జన్మను పొంది ఆ రజక వనితకి సేవలు చేసుకుంటూ నీ యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తావు. ఆ రోజుల్లో మహారాణుల దగ్గర నపుంసకులను పెట్టేవాళ్ళు సేవకులుగా. నీవు ఈ 3 సంవత్సరాలలో కొన్ని గనక సత్కర్మలు ఆచరిస్తే నీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆ రజక వనిత వద్ద సేవ చేసుకోగలుగుతావు. దుష్కర్మలు గనక ఆచరించావా, ఆ రజక దంపతుల యొక్క సేవ చేసుకుంటూ నీ శ్రమకు తగినటువంటి ఫలితం లేకుండా నానాయాతన అనుభవిస్తావు. మరణించవలసినటువంటి నిన్ను కాపాడి
నా దగ్గరకు చేర్చినటువంటి ఈ రవిదాసుకి నీ యొక్క సమస్త పుణ్యము చెందుతుంది. ఆ పుణ్యఫలంగా అతడు సాక్షాత్తు దత్తావతారమైనటువంటి నన్ను సేవించుకుంటూ ఉండగలుగుతాడు. నీవు వెంటనే ఈ పుణ్యభూమి నుండి వైదొలుగు అని స్వామి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పండితుడు వెళ్ళిపోయాడు. అందుకని రవిదాసుకి అపారమైనటువంటి జ్ఞానం వచ్చింది. పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీపాదుల వారి యొక్క సేవ చేసుకునే భాగ్యం దక్కింది. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులని ఉతకటానికి, ఆశ్రమ ప్రాంగణాన్ని శుభ్రపరచడం మొదలైనటువంటి సేవలన్నీ చేసుకుంటూ ఉన్నాడు. అప్పటి నుంచి శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు గురుదేవులకి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. శ్రీపాదుల వారు ప్రసన్నవదనంతో అతడి యొక్క నమస్కారాలు స్వీకరిస్తూ ఉండేవాడు. రవిదాసుకి తన తండ్రి గారు చెప్పిన మాటలు గుర్తున్నాయి. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి కాబట్టి వారికి చేసినటువంటి నమస్కారానికి ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరింపబడి గౌరవింపబడేటటువంటి మహాయోగం కలుగుతుందని ఆయన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి. అయితే ఈ నమస్కారాలని వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగం కలుగుతుంది అని కూడా తండ్రి చెప్పాడు ఈ రవిదాసుకి. రవిదాసు తన యొక్క నమస్కారాలని శ్రీపాదుల వారు అంగీకరించటం వల్ల అమితమైనటువంటి ఆనందపడిపోయాడు. ఆ విధంగా రవిదాసు ఒక రోజున ఒక మహారాజు సుందర యువతీజనంతో కలిసి జలక్రీడలాడటం చూశాడు. తాను కూడా మహారాజు జన్మనెత్తితే బాగుంటుంది అని మనసులో అనిపించింది. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు రవిదాసుతో సంభాషించే సందర్భంలో ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. అప్పుడు రవిదాసుకి యవన వంశంలో వైఢూర్య నగరంలో జన్మించేటట్లుగా వరదానం చేశారు స్వామీజీ. తాము నృసింహ సరస్వతి అవతారంలో అప్పుడు అతడికి దర్శన భాగ్యం ఇస్తానని అభయం ఇచ్చి వాడి వంక ఒక వింతైన నవ్వుతో చూశారు స్వామి. అంతే, రవిదాసు అక్కడికక్కడే చనిపోయాడు. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల శంకర భట్టు యొక్క మనోనేత్రంలో కదులుతూ ఉన్న విషయాలు, అది మర్చిపోకూడదు మనం. అప్పుడు తన యొక్క మనోనేత్రాలకి కనిపించినటువంటి ఈ వింత దృశ్యాలను చూస్తూ సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాడు శంకర భట్టు. కొంచెంసేపటికి స్వస్థుడైనాడు. అప్పుడు శ్రీపాదుల వారు శంకర భట్టు వైపు చూసి మందహాసం చేశారు. క్షణక్షణము లీలావిహారి అయినటువంటి శ్రీ గురుదేవులని ఎంతని మనం ప్రస్తుతించగలం. ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైనటువంటి తమ భర్తలతో అక్కడికి వచ్చారు. కన్యల యొక్క తల్లిదండ్రులు కొంతమంది తమ బిడ్డలకి యోగ్యమైనటువంటి వరుల కోసం అక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ శ్రీపాదుల వారు పసుపు కొమ్ములను పంచిపెడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆనందంతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ఒక యువకుడు, బ్రాహ్మణ యువకుడు. అతడి యొక్క శరీరం అంతా దుమ్ము ధూళితో ఉన్నది. అతడు కాశ్యప గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు. ఆయన పేరు వల్లభేశ్వర శర్మ. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చాడు అక్కడికి. శ్రీపాదుల వారు శ్రీ పీఠికాపురంలో ఉన్నటువంటి తన ఆత్మీయులని పేరు పేరున అడిగి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు ఆ బ్రాహ్మణ యువకుడి నుంచి. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదం మాత్రమే. ఆయనకు అన్నీ తెలుసు. మధ్యాహ్నపు భిక్షకి ఎందరెందరో భక్ష్యభోగ్యాలు తెచ్చిచ్చారు. ఇంతలో ఏదో అందుకుంటున్నట్లుగా తమ యొక్క దివ్య హస్తాలని పైకి చాచారు స్వామి. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా ఖీర్ అనబడేటువంటి పాయసం ఉన్నది. అక్కడ సమావిష్టులైనటువంటి శిష్యగణాలకి దాన్ని పంచిపెట్టమని శ్రీపాదుల వారు శంకర భట్టును ఆదేశించాడు. ఎంతమందికి పంచుతున్నా కూడా
ఆ పాత్రలో పాయసం మాత్రం నిండుగానే ఉన్నది. తన శిష్యులు తెచ్చినటువంటి భక్ష్య భోజ్యాలకి వాటన్నిటినీ కృష్ణానదిలో పడేయమని ఆజ్ఞాపించాడు స్వామి. ఈ కార్యం రవిదాసుకు అప్పగించాడు. నదిలోని ఉన్నటువంటి జలచరాలకి కూడా స్వామి ప్రసాద వితరణ చేశాడని అర్థం చేసుకోండి. శ్రీపాదుల వారు వల్లభేషుణ్ణి తమ దగ్గర కూర్చోమన్నారు. ఆ వల్లభేషుడు పక్కనే శంకరభట్టును కూడా కూర్చున్నాడు. శంకరభట్టు పక్కన సుబ్రహ్మణ్య శాస్త్రి అనేటువంటి ఒక కన్నడ బ్రాహ్మణుడు కూర్చొనున్నాడు. అప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు తమ యొక్క కన్యకి మంచి సంబంధం కుదుర్చమని స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీపాదుల వారు, నేనుండగా నీకెందుకు భయం? పాపం ఉన్న చోటనే భయం ఉంటుంది. ఇదిగో ఈ వల్లభుడే నీకు అల్లుడు అన్నాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి పౌరోహిత్యం వహిస్తాడు. ఈ వల్లభేషుడి యొక్క పుత్రిదేవతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పితృదేవతల శాపం ఉండటం వల్ల జీవితానికి మంచి జరగదు. పితృదేవతలకి శ్రార్థాది కర్మలు భక్తియుతంగా చేస్తే ఆ తర్వాత పిండ ప్రదానాలు చేస్తే మాత్రమే వాళ్ళకి చేరుతాయి, అన్యథా వాళ్ళకి చెందవు. అందువల్ల గరుడ పురాణం ప్రకారం మంత్రాలు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రాలను చదవాలి. మాంగళ్య భాగ్యం కోసం పసుపు కొమ్మును స్వీకరించండి. ఈ రోజున మీకు అందినటువంటి ప్రసాదం మహా దుర్లభమైంది. పీఠికాపురంలో ఉన్నటువంటి మల్లాదివారు, పైండావారు, వత్సవాయువారు నాకు నైవేద్యంగా పాయసాన్ని చేశారు. దాన్నే మీకు నేను పంచి ఇచ్చాను. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాలు అనేటువంటి మహా దుష్ట శక్తుల వల్ల పీడింపబడే వాళ్ళకి తక్షణమే ఈ పాయస ప్రసాదం వల్ల బాధ నివృత్తి కలుగుతుంది. దారిద్ర్య దుఃఖంలో మరగ్గిపోయే వాళ్ళకి ఈ ప్రసాదం స్వీకరించిన తర్వాత సర్వసంపదలు అభివృద్ధి చెందుతాయి అని స్వామివారు అన్నారు. ఈ దివ్య భాషణం చేసే సందర్భంలో శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రు కణాలు జాలువారినాయి. డగ్గుత్తికపడినటువంటి గొంతుతో శ్రీపాదుల వారు అన్నారు, మల్లాది వారి యొక్క, పైండా వారి యొక్క, వత్సవాయి వారి యొక్క వంశాలలో వాళ్లతో ఉన్నటువంటి నా రుణానుబంధం కాలాతీతమైంది. వారి యొక్క వాత్సల్య భక్తికి నేను పరవశించిపోతాను. నాకేదైనా తినడానికి దొరుకుతుందేమో అని నేను వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను. వారే కాదు, ఎవరైనా సరే నన్ను గనక వాత్సల్య భక్తితో ఆరాధిస్తే వాళ్ళ ఇళ్లల్లో నేను పసిబాలుండై తిరుగుతూ ఉంటాను. నా అడుగుల చప్పుడు వారి హృదయాలలో సదా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. రాత్రి సమయాలలో కురువపురంలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా ఉండకూడదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచ గణాలు మహా ఆర్తితో ఆక్రందన చేస్తూ ఉంటారు. నేను వాటిని మింగేసి వాటికి సవ్యమైనటువంటి విముక్త దేహాలను ప్రసాదిస్తూ ఉంటాను. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థానికి చెందినటువంటి అనేక ఉన్నత ప్రాణులు నా యొక్క దర్శన భాగ్యం పొందడానికి వస్తారు. ఆ సమయంలో మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దాల తరబడి తపస్సమాధులలో ఉన్నటువంటి మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాల కోసం ఆ సమయంలో తహతహలాడుతూ వస్తారు. మీరందరూ ఆనందంగా ఏరు దాటి వెళ్ళండి, నా ఆజ్ఞ అనుల్లంఘనీయం అని స్వామివారు ఆజ్ఞాపించారు. అప్పుడు మేమందరం ఏరు దాటి యువతల ఒడ్డు ఉన్నటువంటి పల్లెటూరికి చేరుకున్నాం. ఇదంతా శంకరభట్టు చెబుతున్నాడు. కన్యాదాత స్వగృహంలో వధూవరులను కూర్చోబెట్టి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. శాస్త్రి గారికి వివాహ మంత్రాలే తెలుసు కానీ ప్రేత సంస్కారాలు సంబంధించినటువంటి మంత్రాల గురించి కానీ తెలియదు. పైగా వధూవరులనిద్దరినీ కూర్చోబెట్టి అటువంటి మంత్రాలని చదవటం గురించి కూడా విననూ లేదు, కననూ లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించుకొని సుబ్బಣ್ణ బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు.
అతని నోట్లో నుంచి అప్రయత్నంగా మంత్రాలు వెలువడుతూ ఉన్నాయి. అది సుబ్బಣ್ణ గారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ తంతు అంతా పూర్తయిన తర్వాత వివాహ మంత్రాలతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు. మంగళసూత్రానికి బదులుగా స్వామివారు ఇచ్చినటువంటి పసుపు బొమ్ము కట్టబడింది. కన్యాదాత నిర్ధనుడు, కాసు కూడా లేదు. అలాగే వరుడు కూడా నిర్ధనుడే, అల్లుడు కూడా. వివాహ సందర్భంలో వచ్చినటువంటి బ్రాహ్మణ్యం అంతా కూడా ఆ వివాహం సంప్రదాయబద్ధంగా జరగకపోవడం వల్ల నిందించి ఆ పరిణయ వేదిక నుండి వెళ్ళిపోయారు. వల్లభేషుడికి తల్లి తండ్రి కూడా లేరు. కన్యకి తల్లిదండ్రులు, వరుడు, పురోహితుడు, శంకరభట్టు, ఈ 5 మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనానికి వెళ్ళాం. స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి ఆనందపెట్టారు. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలోనే ఉండమని స్వామీజీ సెలవిచ్చాడు. అప్పుడు శంకరభట్టు ధ్యానావస్థుడు కాగానే వల్లభేషుడి యొక్క భవిష్యత్తు కనిపించింది. స్వామివారు లీల. వల్లభేషుడు పసుపు వర్తకం చేస్తూ ఉన్నాడు. ఆ కలలో తనకి వ్యాపారంలో లాభం వస్తే కురువపురానికి పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయాలి అని నిశ్చయించుకున్నాడు. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల అతడికి విశేషమైనటువంటి ధనం సంప్రాప్తించింది. అయితే మొక్కు తీర్చడాన్ని మాత్రం వాయిదా వేస్తూ ఉన్నాడు. చూడండి, అతనికి ఎందుకు పేదరికం వచ్చిందో ఇక్కడ శంకరభట్టుకి స్ఫురించేటట్టుగా చేశాడు స్వామి. ఇంతలో శ్రీపాదుల వారు కురువపురంలో అంతర్ధానమై గుప్త రూపంలో ఉన్నారు. ఆ కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు అతడు ధనాన్ని తీసుకొని కురుంగడ్డకు వస్తూ ఉంటే, ఏది ఆ వల్లభ, ఆ పెళ్లి కొడుకు, ఇదంతా గతంలో జరిగింది. 4 దొంగలు యాత్రికుల వేషంలో వచ్చి వల్లభేషుణ్ణి వధించారు. అతడు తన తల నరకబట్టే సమయంలో శ్రీవల్లభుల వారిని స్మరించుకున్నాడు. వెంటనే శ్రీపాదుల వారు త్రిశూలధారి అయినటువంటి ఒక యతి రూపంలో వచ్చి ఆ 3 దొంగలను చంపేశాడు. 4వ వాడు తానెన్నడూ దొంగతనాలు చేయలేదని, ఈ 3 దొంగలని మార్గమధ్యంలో కలుసుకున్నానని, నన్ను కూడా ప్రలోభపెట్టి తీసుకొచ్చారని, వాళ్ళ మాటలకు లోనై వాళ్లతో కుమ్మక్కైనానని తనను రక్షించమని వేడుకున్నాడు. 4వ వాడు దయాంతరంగుడైనటువంటి గురుదేవులు వాడికి అభయం ఇచ్చాడు. కొంత విభూతిని ప్రసాదించి వల్లభేషుడి యొక్క శరీరంలో చల్లమన్నాడు. ఆ శరీరం మీద వెంటనే ఆ ఖండించినటువంటి అతడి తలని మొండ్యాన్ని అతికించమని ఆజ్ఞాపించాడు స్వామి. శ్రీవారి యొక్క అమృత దృష్టి పట్టం వల్ల వెంటనే వల్లభేషుడు పునర్జీవితుడయ్యాడు. ఆ దొంగ వల్ల జరిగిన వృత్తాంతమంతా వల్లభేషుడు తెలుసుకున్నాడు. అతడికి కలిగిన ఆనందానికి కానీ ఆశ్చర్యానికి కానీ అంతులేదు. శ్రీపాదుల వారి దర్శన భాగ్యం లభించడం బాగా సంతోషపడ్డాడు. కానీ తాను చేసిన పనికి కొంచెం పరితపించాడు. అంటే స్వామివారు బతికించాడు, కానీ దర్శనం ఇవ్వాల. వల్లభేషుడి యొక్క మూలం వల్ల, అతడి యొక్క కారణం వల్ల తనకి శ్రీపాదుల వారి దర్శనమైనందుకు ఆ దొంగ సంతోషపడ్డాడు. చూడండి, లేకపోతే ఆ 3 దొంగల మాటలు నమ్మి వాడు దొంగతనానికి వచ్చినటువంటి వాడు స్వామివారి దర్శనానికి నోచుకున్నాడు. వల్లభేషుడు తన తప్పు తెలుసుకున్నాడు. అంటే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని చేశాడు కదా ప్రతిజ్ఞ. పసుపు వ్యాపారంలో డబ్బు వస్తే చేయలేదు కదా, ఆ తప్పు తెలుసుకున్నాడు. 1000 మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసే శక్తి తనకి చాలా కాలం కిందటే కలిగింది వ్యాపారం వల్ల.
ఈనాటి తన స్తోమతలో 4,000 మందికైనా సునాయాసంగా భోజనం పెట్టగలడు. తను అనవసరమైనటువంటి కాలయాపన చేసి ఇటువంటి ఇక్కట్లని కొని తెచ్చుకున్నందుకు ప్రతిగా 4,000 మంది బ్రాహ్మణులకి ఆ కురువపురంలో అన్న సంతర్పణ చేయించాడు. చూడండి, 1000 మందికి పెడతానని ఆ శక్తి వచ్చినా కూడా పెట్టకుండా కూర్చున్నాడు. చూసారా, మొక్కుకుంటాం మనం కూడా దేవతలకి, ఆ కోరిక తీరంగానే మొక్కు సంగతి మర్చిపోతుంటాం చాలామంది. తప్పు అంటున్నారు అది. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరవమని శ్రీపాదులు ఆజ్ఞాపించాడు శంకర భట్టుని. ఇదంతా శంకర భట్టుకి మనోనేత్రంలో దర్శనమైంది. ఆ తరువాత శ్రీపాదుల వారు చెప్పారు, నాయనా, మా సన్నిధిలో కారణం లేనటువంటి కార్యం జరగదు. సృష్టి విధానం చిత్ర విచిత్రంగా ఉంటుంది. నిరాకారుణ్ణైనటువంటి నేను నరాకారంగా మీ ముందుకు రావడం అనేది చోద్యం, వింత. నిర్గుణుడైనటువంటి నేను సగుణుడుగా సాకారుడుగా మీకు కనిపించడం అనేది కూడా ఆశ్చర్యం. అసలు పరిమితులు అవధులు లేనటువంటి నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లుగా మీకు అనుభవం కావడం అనేది ఒక వింత గొలిపే విషయం. సర్వశక్తులు నా చేతిలోనే ఉన్నాయి అంటున్నాడు స్వామి. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో ప్రతి అణువులో కూడా ఉన్నవాణ్ణి నేనే. అణురణీయాం అని మనకి భగవద్గీత కూడా చెప్పింది. అణువులో కలిపి ఉంచేటటువంటి సంకల్ప స్వరూపాన్ని కూడా నేనే. అణువుని కలిపేటటువంటి, అలాగే అణువును విడగొట్టగలిగే నూతన సృష్టి రచనకి రంగం సిద్ధం చేసే ప్రళయకాల రుద్రుని కూడా నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేస్తూ సర్వజీవులని అనేక విధాలైనటువంటి మాయలలో పడేసి వినోదిస్తూ ఆర్తితో మీరు పిలిచినప్పుడు సహస్రబాహువులతో మిమ్మల్ని ఆదుకొని సంరక్షించేటటువంటి అనాది అయినటువంటి తత్వాన్ని కూడా నేనేను అని స్వామి అన్నాడు. అలాగే అన్ని జీవులలోనూ నేను అని తోస్తూ ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి నేనును కూడా నేనే. అటువంటి నాలో పరశక్తి తత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం లేకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. కానీ అవి మీకు వ్యక్తమై అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు మీరెందుకు ఆశ్చర్యపోవాలి అని స్వామివారు అన్నాడు. పరబ్రహ్మ స్వరూపులైనటువంటి శ్రీ గురుదేవులు ఈ ప్రకారంగా చెబుతూ ఉండగా ఎక్కడ నుండో ఘంటానాదం వినపడింది. అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఘంట శ్రీచరణములో అంటే ఆ స్వామి వారి యొక్క పాదాల చెంత మ్రోల వాలిపోయింది. కొద్ది క్షణాల తర్వాత అందరూ చూస్తూ ఉండగా ఆ గంట అంతర్ధానం అయిపోయింది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, శ్రీపాద శ్రీవల్లభ అవతారము సజ్జః ఫలితాన్ని ప్రసాదించే మహావతారము అని చెప్పాడు. సజ్జః ఫలితం అంటే అప్పటికప్పుడే ఫలితం ఇచ్చేది. మా యొక్క నామస్మరణ చెయ్యకుండగా ఏ అవధూత కూడా పూర్ణమైన స్థితిని పొందలేడు, యోగ విఘ్నాలను జయించలేడు. ఓ ఈ వల్లభేశ వినవయ్యా అంటున్నాడు. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనంలోనే కాలం చేస్తే నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకాలైనటువంటి అగచాట్లకు గురిచేసి నీ ఆస్తి మొత్తం అపహరించి నిన్ను బికారిగా చేసినటువంటి వైనం కూడా నాకు తెలుసు. వారి సంతానం కూడా నీయందు వైరభావాన్ని కలిగి ఉన్న విషయం కూడా నాకు తెలుసు. అంటే వాళ్ళ బాబాయి పిల్లలు కూడా వైరం వహించి ఉన్నారు ఈ పిల్లవాడి పట్ల. చనిపోయినటువంటి నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారతారు. నీవు కురువపురానికి వచ్చేటటువంటి సందర్భంలో నిన్ను చంపి నీ డబ్బును తస్కరించడానికి ప్రయత్నిస్తారు. నీవు మా నామస్మరణ చేస్తే మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలంతో ఆ ముగ్గురు దొంగలను వధిస్తాం. 4వ వాడు స్వల్పదోషి కాబట్టి వాడిని విడిచిపెడతాం అన్నాడు. ఈ విషయాలన్నీ
శంకర భట్టు మనోనేత్రంలో దర్శించాడు. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడు స్వామివారు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. అప్పుడు శ్రీపాదుల వారు చెప్పినటువంటి ఈ మాటలు విని వల్లభేశుడి యొక్క భార్య కళ్ళ నీరు పెట్టుకుంటూ ఉంది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మా, శ్రీపాద శ్రీవల్లభుడైనటువంటి నేను ప్రతి స్త్రీలో కూడా నాకు జన్మనిచ్చినటువంటి అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూస్తూ ఉంటానమ్మా అన్నాడు. ప్రతి స్త్రీలో కూడా నా మాతృమూర్తినే చూస్తాను అంటున్నాడు స్వామి. ఆ మహాతల్లి ఒళ్ళో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. అమ్మా, నీవు దుఃఖించదు. నేను ఇచ్చేటటువంటి ఈ పసుపు కొమ్మని భద్రంగా దాచుకో. నీకు సర్వశుభాలు ప్రసాదిస్తుంది. నీవు సుమంగళిగానే జీవిస్తావు. నా మాట శిలాశాసనం. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా నా మాటని మార్చటానికి సాధ్యం కాదు అని స్వామి చెప్పారు. స్వామి అంటున్నారు, నాకు గాయత్రి మంత్రోపదేశాన్ని చేసిన నా మొదటి గురువైనటువంటి మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చెయ్యాలి అనుకుంటున్నాను. అందుకోసం మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దానికి సరస్వతి తోడై నృసింహ సరస్వతి అనే పేరుతో నా తదుపరి అవతారం ఆవిర్భవిస్తుంది. మా తాతగారైనటువంటి బాపనాచార్యుల యొక్క రూపాన్ని కూడా నేను చిరస్థాయిగా చెయ్యాలి అనుకుంటున్నాను. దానికి ప్రతిగా నృసింహ సరస్వతి అను ఆ రూపం ముమ్మూర్తుల మా తాతగారి రూపాన్నే పోలి ఉంటుంది. ఆ మాతామహుడికి ఎంత అదృష్టం పట్టిందో చూడండి. మా తాతగారు నాకు రెండో గురువు. వారి దగ్గరనే వేద విద్యను నేను గ్రహించాను. మీరిప్పుడు చూసినటువంటి ఈ గంట ఒకప్పుడు మా తాతగారి ఇంట్లో ఉండేది. అది నా సంకల్పం వల్ల సాధకులను అనుగ్రహించడానికి అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటుంది. అది భూమి యొక్క లోపలి పొరల్లో నుండి కూడా ప్రయాణం చేయగలుగుతుంది. భూమి యొక్క పై పొరల్లో ఉండి కూడా అది ప్రయాణం చేయగలుగుతుంది ఆ గంట. ఓ శంకర భట్టు, నీవు రచించేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమైనటువంటి 18వ అధ్యాయం శ్రీ పీఠికాపురం చేరే సందర్భంలో ఆ గంట తిరిగి పీఠికాపురం చేరుకుంటుంది. ఈ గంట అనేక ఆకారాలు మారి పరిణామాలు మారి నా సంకల్పం ప్రకారం నడుచుకుంటుంది. మా తాతగారి యొక్క స్వగృహంలో నా పేరిట మహాసంస్థానం ఏర్పడుతుంది. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వాన రూపమైనటువంటి గంటని ఈ పీఠికాపురానికి నేను ఇప్పుడే పంపించాను అని స్వామివారు చెప్పాడు. అటువంటి ఈ పీఠికాపురాన్ని రేపు ఆగస్టులో మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం ఉంటేనే అవన్నీ సాధ్యం అవుతాయి. అందుకనే వారి యొక్క శ్రీచరణాలను పట్టి ప్రార్థిస్తూ వారి యొక్క పాదుకా దర్శనం మాకు లభించాలి అని మరొక్కసారి వారిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము జయము. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. రేపటి రోజు 19వ అధ్యాయం గురుచరణుడితో సమాగమము అనేటువంటి అధ్యాయాన్ని రేపటి రోజు మనం స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.